గామి విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు రాసుకొచ్చాను మామ, విద్యాధర్ అంట. ఎవడు ఎక్కడుంటాడు ఇతను? సో మీకేమన్నా అతని అడ్రస్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ, వెళ్ళి అతన్ని కలిసి దండేసి దండం పెట్టి వచ్చేస్తాను. ఎందుకంటే ఆయన డెబ్యూ సినిమా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద అవుట్పుట్ తెచ్చాడంటే నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే, దండేసి దండం పెట్టాల్సిందే అనమాట. సో నిజంగా సూపర్బ్ వర్క్ మామ. దర్శకుడిగా అతని విజన్ కానీ అతని వర్క్ కానీ సూపర్బ్ అనమాట. సో గామి సినిమా చూడడం జరిగింది. ఎలా అనిపించిందో మనం వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ సినిమా చూస్తూ ఉంటే మనకు ఒక సినిమా గుర్తొస్తుంది మామ, ఒక మంచి ఫేమస్ మూవీ, మంచి హిట్ మూవీ. అందులో కూడా హీరో హీరోయిన్ ఒక ప్లేస్ని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఆ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, ఆ సినిమా పేరు. కానీ అది డిఫరెంట్ జోనర్, ఇది డిఫరెంట్ జోనరు. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మామ, ప్రతి క్యారెక్టర్ ఆ స్టోరీలో భాగంగానే ఉంటుందన్నమాట. సో ఇంకా ఎందుకు కానీ సాగదీయటము. ఈ సినిమాలో ఫస్ట్ బొక్కల గురించి మాట్లాడుకుందాం మామ. సినిమా బాగుంది కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది మామ, చాలా స్లోగా ఉంటుంది, చాలా ఓపిక్గా చూడాల్సి వస్తుంది. అండ్ ఇది అందరికీ ఎక్కుద్దో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు, డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటుంది. ఒక కొత్త సినిమా చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సినిమాకి ఏ ఇచ్చారనమాట, సో సెన్సార్ వాళ్ళు ఏ ఇచ్చారు. సో కొన్ని సీన్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది. సో ఆ సెన్సిటివ్ కంటెంట్ సీన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఎలా తీసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇవి సినిమాకి బొక్కలు. ఇంకా మిగతా అవన్నీ ప్లస్సే అనమాట. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంది మామ. ఆ ల్యాగ్ని ఇంకొంచెం బెటర్గా స్కిప్ చేస్తుంటే, ఇంకా బెటర్ సీన్స్ రాసుకుని ఉంటే ఈ సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళిపోయేది. బట్ ఇక్కడే ఆగిపోయింది అనమాట. సో ఓవరాల్గా నాకైతే సినిమా నచ్చింది మామ. ఎక్కడో వెళ్ళిపోవాల్సింది, చాలా గొప్ప సినిమా అవ్వాల్సింది, ఓవరాల్గా బాగుంది అనుకుంటూ మన థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు మామ. విశ్వక్సేన్ కానీ, చాందిని చౌదరి కానీ, ఒక బాబు ఉంటాడు, ఒక పాప ఉంటుంది, అండ్ అభినయ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు మామ. ప్రతి క్యారెక్టర్కి నటించిన వాళ్ళు న్యాయం చేశారనమాట. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని నా అభిప్రాయం. విశ్వక్సేన్లో ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది మామ, తన ఈజ్ అదంతా బాగుంటుంది అనమాట. ఈ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఉండవు, జస్ట్ ఆయన బాడీ లాంగ్వేజ్, అతని ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సూపర్గా చేశాడు అనిపించింది. అండ్ ఇంకా టెక్నికలీ మ్యూజిక్ అయితే ఒకటి రెండు సాంగ్సే ఉన్నాయి మామ. సాంగ్స్ పర్లేదు అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోవాలి మామ. సినిమా ఇక్కడ ఉంటే సినిమాటోగ్రఫీ ఇక్కడ ఉందన్నమాట. ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ సినిమాటోగ్రఫీ. ఆ తక్కువ బడ్జెట్లో అవుట్పుట్ అయితే సూపర్గా ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి మామ, తక్కువ బడ్జెట్లో బాగానే చేశారు. అక్కడక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది విఎఫ్ఎక్స్ అని, బట్ ఓవరాల్గా విఎఫ్ఎక్స్కి అయితే బాగా కేర్ తీసుకున్నారు. కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఇంకా దర్శకుడు విద్యాధర్ గారు, సో ఓవరాల్గా ఆయన సక్సెస్ అయ్యారు మామ, దర్శకుడుగా సక్సెస్ అయ్యారు. బట్ స్క్రీన్ ప్లే పరంగా ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఫస్ట్ సినిమా కాబట్టి మనం ఓకే ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. ఇంకా రానున్న ఆయన ప్రాజెక్ట్స్, ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయని మనం ఆశిద్దాం. సో ఇదనమాట, నాకైతే సినిమా నచ్చింది. సో మీకు కూడా నచ్చొచ్చు. సో సినిమాకి టికెట్ బుక్ చేసుకోండి, పండగ చేసేయండి. సో ఇది సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.